హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈ వీడియోలో మీకు ఈరోజు మా ఇంట్లో రొటీన్, మా లైఫ్ స్టైల్ గురించి అయితే చెప్తున్నాను. మాకైతే మార్నింగ్ ఏమో మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నం ఏమో సాయంత్రం అయింది, సాయంత్రం ఏమో మిడ్ నైట్ 2 అలా అయ్యిద్ది. అదేంటి అనుకుంటున్నారా? ఎందుకంటే మా హస్బెండ్ షిఫ్ట్ మార్నింగ్ 12:30 టు నైట్ 12:30 అయ్యి అంతవరకు ఉండిద్ది. ఇంటికి వచ్చి తిని స్నానం చేసి పడుకొని నిద్ర లేచేసరికి నైట్ 2, 3 అలా అయ్యిద్ది. ఇక మేము మార్నింగ్ టుమారో 12:30కి అలా లేస్తాము. అందుకని మార్నింగ్ ఫుడ్ ఏమో 12:30కి మధ్యాహ్నం తింటాము. మధ్యాహ్నం ఫుడ్ ఏమో 6కి అలా తింటాము. సాయంత్రం ఫుడ్ ఏమో మిడ్ నైట్ అయ్యిద్ది. అందుకే అలా అన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఆయన షిఫ్ట్ టైమింగ్స్ అలా ఉన్నాయి. ఆయన షిఫ్ట్ టైమింగ్స్ మారినప్పుడు మేము రోజులాగే అందరిలాగే మార్నింగ్ లేచి టైంకి ఫుడ్ అలా తింటామేమో. మా అబ్బాయి కూడా సేమ్ అలాగే. వాడికి టైం టు టైం చేసినా వాడు కూడా తినడు. వాళ్ళ డాడీ వచ్చేదాకా నిద్రపోడు. వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత అప్పుడు నిద్రపోతాడు. ఎలాగోలా మా అబ్బాయికి అయితే మాత్రం కొంచెం ఎర్లీగానే తినిపించి ఆయన వచ్చేసరికి మా అబ్బాయి స్నానం అది చేసి ఉంటాడు. ఇంకా మేమిద్దరమే మిడ్ నైట్ అయ్యిద్ది. ఇంకా మా అబ్బాయి పడుకోకుండా ఆయనతో ఆడుకొని ఇంకా పడుకుంటాడు. అప్పుడు కాస్త లేట్ అయ్యిద్ది. ఇంకా అందుకని మేము మార్నింగ్ లేచేసరికి 12:30 అయ్యిద్ది. ఇంకా 12:30కి మళ్ళీ తొందరగా నేనైతే 11కే లేస్తాను. వాళ్ళు లేచేసరికి 12:30. ఆయన ఒక 15 మినిట్స్ ముందు లేచి రెడీ అవుతాడు. నేనైతే 11కి అలా లేచి మళ్ళీ ఆయనకి బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టి ఇస్తాను. మా లైఫ్ స్టైల్ అయితే అలా ఉండిద్ది. ఆయనకి షిఫ్ట్ టైమింగ్స్ మారినప్పుడు ఇంకా మా లైఫ్ స్టైల్ కూడా మారిద్దేమో. అంతే ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి మర్చిపోకుండా ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.